మనమందరము సంఘముగా ప్రభు బలను సమీపించిన ముందు లేఖనము నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి ఆ వాక్యపు వెలుగులో పరీక్షించుకుని ప్రభు బలలో మనం పాల్గొంటుందా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే. దేవుడు మనల్ని పుట్టించిన విధం, ఆయన మనల్ని కలుగు చేసిన విధమును బట్టి ఆశ్చర్యము భయము పుట్టించినది ఉదయం మనం వింటూ వచ్చాం. దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు, భూమి మీద మనల్ని ఎందుకు పుట్టించాడు, దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి అని గమనిస్తే ఇదే యెషయా గ్రంథకర్త ప్రవక్త అయిన యెషయా ఏమన్నాడంటే, నా ప్రజలను నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు. 3 విషయాలు అందులో చెప్పాడు. మనం ఎవరి చేత సృజించబడ్డాం, ఎవరి చేత మనం పుట్టించబడ్డాం, ఎవరి చేత మనం కలుగు చేయబడ్డాం? దేవుని చేత. ఫస్ట్ నీ గుర్తింపు, నువ్వు సామాన్యుడివేమీ కావు, మిగతా వాడివిగా కావు. మనము స్పెషల్, మనం ప్రత్యేకం. కాబట్టి దేవుడు ఆశించింది ఏంటంటే మన జీవితం కూడా అలాగే ప్రత్యేకంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి శరీరధారిగా మన మధ్య నివసించాడు. కానీ ఎలా నివసించాడు? ప్రత్యేకంగా ఉన్నాడు, మనకందరికంటే భిన్నంగా ఉన్నాడు, వేరుగా ఉన్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము అనే అనుభవం నుండి ఇప్పుడు ఆ మహిమను మనకి కలుగు చేయడానికి నడుము బిగించుకున్నాడు. అందుకనే ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపడం జరిగింది. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చూస్తే, తన ప్రజలను వారి పాపము నుండి విడిపించి తాను జీవిస్తున్న ఆ ప్రత్యేకమైన జీవితము నువ్వు నేను జీవించాను. ఇప్పుడు ప్రభు జీవించిన ఆ 33.5 సంవత్సరాలలో ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే మనం ఏం చెప్పచ్చు? ఆయన తండ్రిని మహిమపరచడానికి మాత్రమే జీవించాడు. నన్ను నేను సంతోషపరచడానికి నేను రాలేదు, సంతోషపరచుకోవడానికి నేను రాలేదు. నన్ను పంపిన వారిని నేను సంతోషపరచడానికి నేను వచ్చాను, నన్ను పంపిన వారిని మహిమపరచడానికి నేను వచ్చాను. ఈ పాఠం ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రక్షింపబడడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు నన్ను రక్షించాడు అంటే, ఇప్పుడు రక్షింపబడిన తర్వాత మనము కూడా దేవుణ్ణి మహిమపరచడానికి మన జీవితాన్ని జీవించాలి. దేవుని మహిమపరచడానికి మన జీవితాన్ని మనం జీవించడం ఎలా సాధ్యమవుతుందంటే, ఈ లోకమునకు మనము ప్రత్యేకంగా వేరుగా జీవించుట వలన, ఈ లోకము నుండి నిన్ను నీవు వేరు చేసుకున్నట వలన మన గుర్తింపు, మన పేరుతో పరలోక సంబంధమైన పరసంబంధమైన పేరుతో మన పేరు అతకబడినప్పుడు, ఇప్పుడు నా ఇంటి పేరు ఏంటి? నా ప్రభువు వారి ఇంటి పేరు. నేను ఆ కుటుంబానికి చెందిన వాడు. మన పౌరసత్వము పరలోకమందు రాయబడి ఉంది. నేను ఈ భూమికి చెందిన వాడను కాదు. మనమందరం ఈ భూమి మీదకి కొద్ది కాలం కొరకే వచ్చాం, కొద్ది సమయం కొరకే వచ్చాం. అందుకనే కాలం చేసిన తర్వాత ప్రతి వాడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. కానీ మనిషికి ఒక్క సత్యం జీర్ణం అవ్వడం చాలా కష్టం. అందుకని వాడి ఆయుష్కాలం అంతట్లో వాడు పోరాడిందంతా ఈ భూమి కొరకే. కానీ పోరాటం దేనికి ఉండాలి? పర సంబంధమైన వాటి కొరకు. ఈ మధ్యాహ్నం మన ప్రభు బలని సంఘముగా మన ప్రభు బలని సమీపిస్తున్నది. అది వాక్యపు వెలుగులో మనము ధ్యానించవలసిన అంశం ఏమి అంటే, దేవుడు మనల్ని తనకి తనను మహిమపరచడానికి నన్ను సృజించాడు, ఏర్పరచుకున్నాడు. మనకందరికీ ఇవ్వబడిన పరిచర్య
దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను అంటే నేను మా అందరికీ ఆశ ఉంది, మనందరికీ ఆశ ఉంది. దేవుని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఏదో ఒకటి ఏంటంటే నువ్వు దేవుని మహిమపరచు. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. 2-3 వారాల క్రితం మనం ఆ వాక్యం కూడా విన్నాం. 20వ కీర్తన, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయింతురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. ఎందుకు అతిశయించాలి? నా పేరు నా దేవుని పేరుతో కలపబడింది. నేను దేవుని ఇంటి వాడినయ్యాను కనుక భూమి మీద నేను పరసంబంధమైన వాడినే కానీ భూసంబంధమైన వాడిని కాదు. కాబట్టి భూసంబంధమైన వారిగా జీవిస్తున్నట్టు నేను జీవించడానికి వీల్లేదు. భూసంబంధమైన వారు ప్రవర్తించేటట్టు నేను ప్రవర్తించడానికి వీలు లేదు. నువ్వు దేవునిలో నువ్వు నూతన సృష్టివి. వాళ్ళందరూ పాత, నువ్వు కొత్త. నీకు వాళ్ళకి ఖచ్చితమైన వ్యత్యాసం ఉండాలి. లేదు అంటే నీలో కార్యం జరగాలి. నీకు క్రీస్తుకి అసలు ఏ సంబంధము లేనట్టే. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యే భాషలో మీకు బోధించునుగా. నాకు చేతనైనంత వరకు మాత్రమే నేను చెప్పగలను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సమాజంలో నీవు మాత్రం ప్రత్యేకమైన వాడవు, నువ్వు స్పెషల్. నీ స్పెషాలిటీ నువ్వు గుర్తించుకుని దానికి తగినట్టు నువ్వు ఉండకపోతే, నీ జీవితం ఉండకపోతే నీ స్పెషాలిటీ అసలు కౌంట్లోకి రాదు, లెక్కలోకి రాదు. అప్పుడు మనం ఎక్కడికి వచ్చేస్తాం? మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం. అంటే మిగతా వాళ్ళందరూ ఎలా నమ్ముకున్నారో మేము కూడా ఆ జాబితాలో ఉన్నాం. ఈ స్పెషల్ అయిన వారు వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? ఏమంటే వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు. నేను కాదు, మనం కాదు నోరిప్పి చెప్పేది, మనని చూసిన వాళ్ళు వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు. వాళ్ళలో ఉండేది ఆ ప్రత్యేకత మిగతా దేవుడు నమ్ముకున్న వాళ్ళలో మనకు కనపడదు. వీళ్ళంతా వేరు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆ హోదాలో ఆ స్థాయిలో చూడాలని ఆశపడుతున్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు వలలో పాల్పొందకు మునుపు మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది? కొంతమందికి అది తెలియదు. ఇప్పుడు ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది? ఈ లోతైన వర్తమానాలు నేనేమి చెప్పట్లే, మనకి తెలిసిన వాక్యాలే. అందులోనే మనం కొన్ని సత్యాలు వెతుక్కుంటే చాలు, మనందరికీ తెలిసిన వచనాలే. మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది? మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది? ఈ బైబిల్ గ్రంథం నాకు తెలిసినంత వరకు ఒకవేళ పైన కనుక మనం దేని ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది అని చెప్పుకోగలిగితే ఏం చెప్పచ్చు మనం? నేను సత్యము పలికితే దేవునికి మహిమ. నేను ఒకవేళ సత్యమే మాట్లాడాను అనుకో, దానివల్ల నేను దెబ్బలు తిన్నా పర్వాలా, తిట్లు తిన్నా పర్వాలా, దానివల్ల నేను వెలివేయబడినా పర్వాలా, కానీ నేను సత్యమే పలకాలి. అప్పుడు నేను దేవుని మహిమపరిచిన వాడిని అవుతాను. దేన్ని బట్టి చెప్పొచ్చు మనము? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాస్తుంది చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అది మనము పాపము చేసి కూడా ఒక్కవేళ కనుక మనము పాపము చెయ్యలేదని చెప్పిన ఎడలా అది మన దేవుడే అబద్ధీకుడు అని నోటితో చెప్పినట్టు. కనుక ఎప్పుడెప్పుడు భూమి మీద నువ్వు అబద్ధం చెప్తావో అప్పుడప్పుడు దేవుని మీద ఏముద్ర పడుతుంది? ఈ దేవుడు అబద్ధీకుడు. ఇప్పుడు అర్థమవుతుందా? సమాజంలో ఉండే సామెత ఏంటి? పూటకు ఒక అబద్ధం ఆడకపోతే పూటే గడవ. ఏమండి, వాళ్ళకి నిజం చెప్పి వాళ్ళిద్దరిలో గొడవలు వస్తాయి. ఎందుకు? ఒక అబద్ధం చెప్తే వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. రాంగ్. కనుక ఈ మాట మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం పాపంలో పుట్టినవారు, మనం పాపము చేశాం, కానీ మాలో నేను అసలు పాపమే చేయలేదు అంటే మనం ఏం చేస్తాం? పరోక్షంగా దేవుడు అబద్ధీకుడు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే నువ్వు ఎప్పుడైతే నోటితో అబద్ధం పలికావో వెంటనే దేవుడి మీద ఏముద్ర పడుతుంది? ఈ దేవుడు అబద్ధీకుడు,
ఇప్పుడు మనం ఏమంటున్నాం? మూగ విగ్రహాలలో దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాం. పరోక్షంగా మనం ఏమంటున్నాం? ఈ దేవుడు అబద్ధీకుడు, ఒక ముద్ర వేస్తున్నాం. కానీ క్రైస్తవుడు అబద్ధం చెప్పినప్పుడు క్రైస్తవుడు తన సొంత చేతులతో తాను నమ్ముకున్న దేవుడు, తాను రక్షించిన దేవుని మీద ఏ ముద్ర వేస్తున్నాడు? ఈ దేవుడు అబద్ధం. ఇదే అనుభవాన్ని దేవుని వాక్యములో క్రియాపూర్వకంగా ఒకవేళ మనం చూస్తే ఎక్కడ రాస్తుంది ఈ మాట చెప్పండి? ఇవాళ నేను మీతో పలికే మాటలన్నీ మన మందిరంలో ఇంతకు ముందు మనం ధ్యానించింది, అందరికీ తెలుసు. ధ్యానించామంటే 2-3 సంవత్సరాల క్రితం కాదు, నెల 2 నెలల క్రితమే. నెల 2 నెలలు అంతే. ఇది ఇవాళ మన జ్ఞాపక శక్తికి ఇచ్చిన పరీక్ష. నేను నిజం పలికితే దేవునికి మహిమ అనేది క్రియాపూర్వకం. ఒక సందర్భంలో నిజంగా ఈ మాట వచ్చింది. ప్రాక్టికల్గా అది రుజువు చేయబడిన సత్యం. నేను నిజం చెప్తే దేవునికి మహిమ వస్తుంది అని ఎక్కడ రాయబడింది? ఈ మధ్యకాలంలో అండి, నెల 15 రోజులు కూడా దాటం, 2 నెలలు కూడా అవ్వదు. ఎక్కడ రాస్తుంది చెప్పండి? కొన్ని ఒక పేరు చెప్పండి, రెఫరెన్స్ అక్కల పేరు చెప్పండి. నోరిప్పితే దొరికిపోతాం. అసలు నోరే విప్పలేదు అనుకో, అందరూ పాస్. పిల్లలు చూడు, అరే నువ్వు నిజం చెప్పు, నేను నిన్ను కొట్టను, నిజం చెప్పు అంటే వాడు అసలు నోరే విప్పడు. నోరు ఇప్పలేదంటే అయిపోయింది, వీడి నిజం చెప్పినట్టే. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ ఆకాను అను ఒక మనుషునితో ఈ మాట సెలవివ్వడం ఈ మధ్య కాలంలోనే మనం ధ్యానించాం. యెహోషువ గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి, తీసిన వాళ్ళు 192, 192వ పేజీ, 7వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. 7:19 నేను ఒక పొరపాటు. 7వ అధ్యాయం 19వ వచనం. చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు బిగ్గరగా. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, దేవుణ్ణి మహిమపరచడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం. ఎలా మహిమపరచగలము? ఆకాను, నా కుమారుడా, నువ్వు దేవుణ్ణి మహిమపరచు. ఎలా? నువ్వు చేసిందంతా యథార్థంగా ఒప్పుకో, ఏది మరుగు చేయకు. కనుక నిజానికి నిర్వచనం ఏంటి? మరుగు చేయకుండా చెప్పడం. ఒకవేళ ఏదైనా నువ్వు దాచావనుకో, నువ్వు అబద్ధం చెప్పినట్టే. నువ్వు నోరు విప్పకపోయినా, ఇప్పుడు చాలా మంది నోరు విప్పలా, నువ్వు నోరు విప్పకుండా మౌనంగా ఉన్నా కూడా నువ్వు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యంలో తటస్థమైన స్థానము లేదు. నువ్వు చెప్తే నిజం చెప్పాలి, లేకపోతే అబద్ధం చెప్పాలి. నేను మౌనంగా ఉన్నానంటే నువ్వు అబద్ధం వైపు చెప్పినట్టే. నేను నిజంగా చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు కాబట్టి నేను నిర్దోషిని, నేను గోడ మీద పిల్లి లాంటి వాడిని అంటే కుదరదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు అబద్ధం చెప్పినట్టు. మనకెందుకు గొడవ? మనకి నిజం తెలిసినా మనం చెప్తే మళ్ళీ అనవసరంగా ఈ గొడవ మనకెందుకు అని కొంతమంది మౌనంగా ఉంటారు. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు అబద్ధం చెప్పినట్టు. అందుకని నువ్వు వాళ్ళ మధ్యలోకే వెళ్ళకు. నువ్వు అక్కడ నిలబడి మౌనంగా ఉన్నావంటే నువ్వు అబద్ధం చెప్పినట్టు. నా దేవుడు అబద్ధీకుడని నువ్వు ముద్ర వేసినట్టే. అందుకనే పౌలన్నా, మీరు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి. ఆయన నిన్ను నన్ను శుద్ధి చేశాడు. అపవిత్రమైన జనంతో నీకేం పని? వాళ్ళ మధ్యలో నుంచుంటే నీకు సత్యం చెప్పే ధైర్యం ఉంటేనే వాళ్ళ మధ్యలో ఉండు, లేకపోతే నువ్వు అసలు వాళ్ళ మధ్యలోకే వెళ్ళదు.
మొదటి యోహాను పత్రికలో మనం ఇందాక చదివిన మాట, మనం పాపము చేయలేదు అంటే మనం దేవుణ్ణి అబద్ధికుడు అని రుజువు చేస్తాము. ఇక్కడ యెహోషువ ఆకానుతో ఆ మాట చెప్పాడు, నువ్వు నిజం చెప్పి నీ దేవుని మహిమపరచు, నువ్వు నిజం చెప్పి దేవుని మహిమపరచు. మహిమ ఎవరికి రావాలండి? దేవునికి రావాలి. 115వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు ఏమన్నాడు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక. ఎప్పుడు దేవునికి మాత్రమే మహిమ. అందుకొరకే దేవుడు నిన్ను సృష్టించాడు, అందుకొరకే దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడు. ఇది మన కర్తవ్యం, ఇది మన బాధ్యత, దేవుని మహిమపరిచే బాధ్యత. నిజం చెప్పడం, ఎందుకంటే దేవుడు మనల్ని సత్యమందు ప్రతిష్ఠింపచేశాడు. అసత్యమైన ఈ ప్రపంచము నుండి మనల్ని వేరు చేసి తన పరిశుద్ధ రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధంగా చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చి తన నీతి వస్త్రంతో మనల్ని అలంకరించి సత్యమందు మనల్ని ప్రతిష్ఠింపజేశాడు. కనుక మన నోట సత్యము మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? కృపా సత్య సంపూర్ణుడను. మనకి కృపను అందుబాటులో ఉంచినవాడు, నిరంతరము తన కృపను మన ఎడల వెల్లడి చేసేవాడు, సత్యమందు మనల్ని నడిపించేవాడు, సత్యమందు మనల్ని ప్రతిష్ఠించేవాడు. కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? సత్యము మీరు ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుండి? అన్నిటి నుండి. నీ శత్రువుల నుండి నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, నీ వ్యాధుల నుండి నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రతి దాని నుండి నువ్వు ఫ్రీ. సత్యము నీవు ఎరిగి ఉంటే ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అత్యంత ప్రాముఖ్యమైన వచనం అది, జ్ఞాపకం ఉండించుకోండి. ఒక ప్రశ్న మనము ఇక్కడ గమనించాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా జీవం కలిగిన దేవుడు తన ప్రజల పట్ల తనకున్న బాధను వెళ్ళబోసుకున్నాడు. ఎలా తెలుసా? మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. మిమ్మును బట్టియే కదా. సత్వస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించే మీరు, సత్యస్వరూపి అయిన దేవుని చేత విడిపించబడిన మీరు, సత్యస్వరూపి అయిన దేవుని చేత రక్షింపబడిన మీరు అసత్యమందు అనగా అబద్ధములను పునాదిగా చేసుకుని నా పేరు చెప్పుకుంటూ మీ నోటంట అబద్ధాలు పలికినప్పుడల్లా నా నామం ఏమవుతోంది? అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. వీళ్ళు దేవుని నమ్ముకున్న వారంట కదా, వీళ్ళు నోరెప్పితే అంటే దేనిని బట్టి మనము ప్రభుని మహిమపరచగలము అని మనం గమనిస్తే, కష్టమైన నష్టమైన పడితే ఒక దెబ్బ పడతాం, తిడితే రెండు తిట్టి తిడతాను, తిట్టి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను నిజమే చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటారని కనుక నేను అబద్ధం చెప్పానా, అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎందుకు చక్కగా ఉన్నాం మనం, అనవసరంగా నువ్వు నిజం చెప్పడం వలన మొత్తం అంతా పాడైపోతుంది. నో ప్రాబ్లం. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. బాగుగా చేసేవాడు సత్యవంతుడు, సత్యస్వరూపి అయిన దేవుడు. ఆ సత్యస్వరూపి అయిన దేవుని ప్రతినిధిగా మనం సత్యమే పలకాలి, ఒకడికి నచ్చినా ఒకడికి నచ్చకపోయినా. వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్ళైనా చేయమంటారు, చాలా తప్పు. ఇదంతా లోక పద్ధతి, లోకానుసారం. చూడండి, పెద్దలు, పెళ్లి పెద్దలు ఎలాగో మమ అనిపించేయాలి, పేరు సంపాదించేవారు. ఈ పేరు నేను ఈ పెళ్లి నేను చేశాను. ఆ పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడైతే నిజాలు బయటపడతాయో వాళ్ళ మధ్యలో ఉంటుందండి, మాదిరిగా ఉండదు. మళ్ళీ మాకు ఈ విషయం ముందరే తెలియదు, మాకు నా పెళ్లి పెద్ద మీకు చెప్పలేదా అంటే మాకు చెప్పలేదు. ఓహో, అయితే మీరేం ఒక్కడు కాదు,
మీలో కూడా చాలా కన్నాలు మాకు తెలియకుండా ఉన్నాయండి. మా పెళ్లి పెద్ద మీకు చెప్పలేదు అని చెప్పలేదు. ఇంతకీ ఈ పెళ్లి పెద్దలు ఏం చేశారండి మధ్యలో? మనం చేసామా లేదా? మనం అమ్మ అనిపించామా లేదా? తాంబూలాలు వచ్చేసుకున్నాం, మీరు కన్ను సావండి. మనకి లోక సామెతలు అసలు వర్తించం. ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. అలాగైతేనే మనం దేవుని మహిమపరిచిన వారం అవుతాం. దేవుడు మనల్ని కలుగు చేసిన ఉద్దేశాన్ని మన భూమి మీద నెరవేర్చిన వారం అవుతాం. ఇంకా ఏం చేస్తే దేవుని మహిమపరచగలము? రండి, రెండోది ఇంకొక సందర్భము మనం చూద్దాం. రెండోది, ఏం చేస్తే మనం దేవుని మహిమపరిచిన వారం అవుతాం? ఇక్కడ ఒక మనుషుడు మనందరికీ పరిచయం. ఇది కూడా మనందరికీ పరిచయమైన వాక్యమా? దేవుడు అన్నాడు, నా మహిమను నేను ఎవరితోనూ పంచుకొనను. 42 యెషయా గ్రంథం 42 అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా రాశాడు. కనుక మనం ఆరాధించే దేవుడు ఎట్టివాడు, మనం సేవించే దేవుడు ఎట్టివాడు, మనం పరిచర్య చేస్తున్న దేవుడు ఎట్టివాడు మనకి తెలిసి ఆ తర్వాత మనం ఆయన్ని సేవించాలి. ఇప్పుడు మన ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంట? ఏమని రాస్తుంది? యెషయా గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడును కాను, నాకు రావాల్సిన స్తోత్రములు నాకు రావాల్సిన స్తోత్రములు నేను విగ్రహానికి చెందనివ్వను, నాకు రావాల్సిన మహిమ నేను ఎవరికి ఇవ్వను. కనుక నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ మనం మహిమపరిస్తే ఎవరిని మహిమపరచాలా? దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి, మనుషుల్ని కాదు. కానీ ఈ సమాజం, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అంటే, ఈ సమాజంలో దేవుని కంటే మనుషుల్ని మహిమపరిచే సాంప్రదాయం ఎక్కువ. ఇప్పుడు దేవుని మహిమపరచడం ఎలా? ఈ సన్నివేశం మీరు ఒకవేళ కొద్దిగా శ్రద్ధ పెట్టి గనక మీరు ఆలకిస్తే అసలు దేవుని ఎలా మహిమపరచాలో మీకు అర్థమవుతుంది. ఈ సన్నివేశము ఒక దైవజనుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. సరేనా? నయమాను అనే ఒక సైన్యాధిపతి కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ సైన్యాధిపతి ఇంట్లో ఒక చిన్న పిల్ల పనికత్తుగా ఉంది, పని మంచిగా పనిచేస్తుంది. ఆమె మాటను బట్టి ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర కనుక మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మీ కుష్టి వెంటనే తగ్గిపోతుంది అనగా ఆయన బయలుదేరి నయమాను బయలుదేరి ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలీషా గురించి కొన్ని విషయాలు మీకు చెప్తారు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. ఇప్పుడు నయమాను తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తనకున్న నయమాను అన్యుడు, నయమానికి దేవుడు ఎవడో తెలియదు. సరేనా? ఈ అన్యుడైన నయమాను ఇతర దేవతలను పూజించేవాడు, ఇతర దేవతలను ఆరాధించేవాడు. ఇది నేను మీకు చూపిస్తాను. అయితే ఈ దేవతలు నన్ను ఏమీ బాగు చేసే పరిస్థితి నాకు కనపడట్లేదు కనుక ఈ చిన్నపిల్ల చెప్పిన మాటను బట్టి నేను వెళ్ళి ఆ దైవజనుడికి నేను ఆ ప్రవక్తకి కనపరుచుకుంటాను. దానికన్నా ముందర చాలా హాస్యాస్పదంగా ఉంటాయి ఈ మాటలు. ఈయన శతాధిపతి, సైన్యాధిపతి కాబట్టి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్తాడు. బాబు, మా ఇంట్లో ఇశ్రాయేలు దేశం చిన్నది ఉంది, ఇలా చెప్పింది కనుక నువ్వు అర్జెంటుగా ఇశ్రాయేలులో ఎవడున్నాడు వాడిని కేకేసి నా కుష్టు బాగు చేయంటే ఇశ్రాయేలు రాజు ఏం చేశాడో తెలుసా? నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి, నీకు కుష్టి ఉండడం ఏంటి, నేను ఎవరినో తీసుకొచ్చి నీ కుష్టి నేను బాగు చేయడం ఏంటి అని
ఇజ్రాయెల్ రాజు తన ఒంటి మీద ఉన్న బట్టలు చించేసుకున్నాడు. ఎవరికి భయపడి? నయమానుకు భయపడి. ఇప్పుడు నేను ఈ పని చేయకపోతే వీడు నా దేశం మీదకి యుద్ధానికి వచ్చేస్తాడు, నేను నా దేశాన్ని, నేను ఇజ్రాయెల్ దేశాన్ని నేను కాపాడుకోలేను, కాబట్టి ఏం చెయ్యాలి అని చెప్పి బట్టలు చించేసుకుంటే రాజు దగ్గర కబురు వస్తుంది, నీ రాజ్యములో ప్రవక్త ఉన్నాడని నువ్వు ఎరుగవా, వాడిని నా దగ్గరికి పంపు. ఎప్పుడైతే నయమానుకి అడ్రస్ రాసి, ఎలీషా అడ్రస్ రాసి ఇచ్చి పంపించాడో, నయమాన్ దాంట్లో ఏమనుకున్నాడు, ఇప్పుడు నేను వెళ్తా, నేను వెళ్ళగానే ఆ దైవజనుడు పరిగెత్తుకుంటూ వాకిట్లోకి వచ్చి నాకు ఎక్కడ కుస్తుందో అక్కడ చెయ్య ఆడించి ప్రార్థన చేసి నా తలకు నూనె రాసి ప్రార్థన చేయగానే నాకు ఆరోగ్యం స్వస్థత వచ్చేస్తుంది. కానీ అలా జరగలేదు. గుర్రాలతో రథాలతో నయమాను ఎలీషా ఉన్న చోటకి వచ్చాడు. 11వ వచనం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు నయమాను అదే అదే అపరాయము పర్వము ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధులవలేదా అని కనుక ఈ అంశం మనందరికీ తెలుసు. ఇక్కడ 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. నయమాన్ ఏమనుకున్నాడు? ఎలీషా పరిగెత్తుకుంటూ నా రథం దగ్గరికి వచ్చి నాకు సాష్టాంగం పడి నాకు రోగమున్న చోట చెయ్యి ఆడించి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తాను అనుకున్నాడు. సో మొట్టమొదటి ప్రశ్న, నయమాను ఎలీషా ఎందుకు నయమానును పలకరించడానికి తన ఇంటి వాకిట్లోకి రాలే? మొట్టమొదటి మాట, నయమాను సాధారణమైన వ్యక్తి ఏమీ కాదు. నయమాను సైన్యాధిపతి, కొన్ని వేల సైన్యానికి అధిపతి. అలాంటి ముఖ్యమైన వ్యక్తి గుమ్మంలోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే అనామికుడు గుమ్మంలోకి వస్తేనే మనం వెళ్ళి మర్యాదగా పలకరిస్తాం. అలాంటిది ఎలీషా కనీసం ఇంట్లోంచి బయటికి కూడా రాలే. మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు ఎలీషా బయటకు వచ్చి నయమానును పలకరించలేదు? రెండో ఎలాగైతే నయమాను కోరుకున్నాడో లేకపోతే ఆశించి వచ్చాడో అలాగ ఎందుకు ఎలీషా తన చెయ్య రోగం గల కుష్ఠుగల ప్రాంతాల్లో చెయ్య ఇలా చూపి ప్రార్థన చేయలేదు? ఈ నయమాను ఎలీషాకి ఇవ్వడానికి బోళ్ళంత బంగారం, వెండి, విశిష్టమైన వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఎలీషా ఏమాత్రం అంగీకరించలేదు. ఈ 3 ప్రశ్నలకు మనం కారణాలు వెతుక్కోవాలి. ఎందుకు నయమాన్ ఎలీషా అలా చేయలే? ఎందుకు బయటకు వచ్చి నయమాన్ను పలకరించకుండా తన దాసుడి చేత ఒక కబురు పంపించాడు గేహాజీతో. ఏమని? వచ్చిన వ్యక్తితో నువ్వు ఏం చెప్పు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు అందులో ములగమను, వాడు శుద్ధి అయిపోతాడు. ఆ తర్వాత నయమానికి చాలా కోపం వచ్చేసింది. ఇదేంటి, కనీసం మర్యాద కూడా లేదా? బయటకు వచ్చి ఎంత డాక్టర్ అయినా సరే కళ్ళు మూసుకుని వైద్యం చేస్తాడా? అసలు రోగం ఏంటో కూడా తెలుసుకోడా? కానీ ఎలీషా ఎలాంటి దైవజనుడు అండి? ఏలియా ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ కలిగి ఉన్నవాడు. తన మనసుతో లోకమంతటిని చూడగలిగేవాడు. ఎలీషా మనసు లోకమంతా సంచరించి అన్నిటినీ ముందుగా చూడగలిగే, ఒకే స్థానంలో ఉండి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అని. మన మందిరంలో ఈ సీసీటీవీ కెమెరా ఉంది. నేను రేపు హైదరాబాద్ వెళ్ళాను, నేను ఇక్కడ లేకపోయినా సరే మన మందిరంలో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలే, ఎవరెవరు నిద్రపోతున్నారు,
ఎవరు వాక్యం వింటున్నారు, నేను హైదరాబాద్లో కూర్చుని కూడా తెలుసుకో. అప్పట్లో ఇలాంటి సీసీటీవీ కెమెరా వంటి ఆత్మ కలిగి ఉన్నవాడు ఎవరండి? ఎలీషా. గెహాజీ కక్కుర్తుపడి పరిగెత్తుకుంటూ నయమాను రథం వెనకాల వెళ్ళి ఆ తీసుకొచ్చిన కానుకలు మళ్ళీ అడుగుతున్నప్పుడు గెహాజీ ఎలీషా సంభాషణలో ఎలీషా ఒక మాట అన్నాడు. గెహాజీ, నయమానును నువ్వు అడిగే కానుకలు తీసుకున్నప్పుడు నా మనసు నీతో పాటు అక్కడ లేదా? నువ్వేమేమి వాడు చేశావు? అబ్బాయి నేను అసలు తీసుకోలేదు, అబ్బాయి లేదు అంటే కుదురుతుందా? అక్షరాల గెహాజీ అక్కడ ఏమేమి మాట్లాడాడో, ఏం చెప్పి ఆ కానుకలు తీసుకున్నాడో అవన్నీ నయమానికి తెలుసు, ఎలీషాకి తెలుసు. గెహాజీ, నా మనసు నీతో పాటు అక్కడ లేదా? ప్రియమైన సహోదరా సహోదరి, ఈ సమాజంలో దేవుని నమ్ముకున్న మనము, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనము ఎక్కడున్నా సరే మనం చేసేది ప్రతిదీ మన ప్రభు మన పక్కన నుంచునే చూస్తున్నాడు. సో ఎస్కేపింగ్ లేదు, తప్పించుకునే అవకాశం లేదు. అబ్బాయి లేదు ప్రభు, నేను అసలు చేయలేదు, అసలు నేను వెళ్ళలేదు, నేను చూడలేదు, నేను మాట్లాడి అన్యాయం లేదు అనడానికి కూడా అవకాశం లేదు. కనుక ఈ 3 విషయాలు మనము స్పష్టంగా 18వ వచనంలో ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చూడండి, ఎందుకు నయమాను ఇంట్లోంచి బయటికి రాలేదు? మొదటి ప్రశ్న. ఇంట్లోంచి ఎలీషా బయటికి ఎందుకు రాలేదు? ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. ఒకవేళ ఎలీషా బయటకు వచ్చి నయమాను రథంలోంచి దిగకుండానే ఒకవేళ నయమానుకు ప్రార్థన చేసి ఉంటే అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? రోగం తగ్గేదా? తగ్గకపోయేదా? అసలు అది మాట్లాడదాం. ఎలీషా లోపల నుంచి తన దాసుని చేత కబురు పంపించకుండా తానే బయటకు వచ్చి ఎలీషా నయమానుకు ప్రార్థన చేస్తుంటే రోగం తగ్గేదా? తగ్గకపోయేదా? చెప్పండి. ఎలీషా తానే బయటకు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తుంటే రోగం తగ్గేదా? తగ్గకపోయేదా? 100% తగ్గేది. ఎందుకంటే లోపల నుంచి కబురు చెప్పిన వాడు తగ్గినప్పుడు బయటకు వచ్చి ప్రార్థన చేసినా తగ్గుద్ది. కానీ ఎందుకు అలా చేయలేదు? ఎలీషా అసలు బయటికి రాకుండా దాసుని చేత కబురు పంపించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించి చెప్పండి త్వరగా. దైవజనుడు బయటికి రాకుండా తన దాసునికి కబురు చెప్పి ఆ వచ్చిన వ్యక్తితో నయమానుతో యోర్దాను నదిలో పోయి ములగమని 7 మార్లు అన్నాడు, కబురు పంపించాడు. ఎందుకు బయటికి రాలా? ఆలోచించి చెప్పండి, ఎందుకు బయటికి రాలా? అందరూ పైకి చూడండి, కొంచెం ఆలోచన చేద్దాం. ఎలీషా ప్రవక్త బయటికి రాకుండా కబురు ఎందుకు పంపించాడు? కాలుకుంటా లేకపోతే కాళ్ళు నొప్పులా? బయటికి రాలేని పరిస్థితి ఏదైనా ఉందా? మరి ఎలీషా బయటికి ఎందుకు రాలా? ఒళ్ళు పొగరా? రకరకాల నయమాన్ అనుకున్నాడు, వీడికి ఎంత పొగరు, నేను ఎవరి గుమ్మంలోకి వచ్చాను తెలియకుండానేనా? నేను కోరుకుంటే ఈ పాటికి మొత్తం ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయగలను. వీడు బయటకు వచ్చి నా రోగం గల ప్రాంతంలో చెయ్యాడించి నా తల మీద నూనె రాసి ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటే ఈ దాసునితో కబురు చెప్తున్నాడా? పైగా యోర్దానులోకి వెళ్ళి 7 మార్లు ములగమంటున్నాడా? మా దేశంలో నదులు లేవా? అక్కడ మేము శుద్ధి చేసుకోలేమా? అక్కడ మేము ములగలేమా? ఎంత కోపం వచ్చింది. అసలు ఎలీషా చేసిన దానికి ఇశ్రాయేలు మీద ఎంత పెద్ద ఉపద్రవం అయినా సరే ఎలీషా బయటికి రాలే. ఎందుకు రాలే చెప్పాలి త్వరగా. ఎలీషా బయటికి ఎందుకు రాలే? ఎవరో ఒకరు చెప్పండి, పర్వాలా.
ఒకవేళ ఎలీషా బయటకు వచ్చి నయమాను కోరుకున్నట్టే కనుక కుష్టి వ్యాధి గల ప్రాంతంలో ఇలా చేయి పెట్టి ప్రార్థన చేసి ఉంటే వెంటనే కుష్టి బాగైపోయేది. అప్పుడు మహిమ ఎవరికి వెళ్ళేది? వీడు తన దేశానికి తిరిగి వెళ్ళినప్పుడు, అయ్యో నువ్వు కుష్టితో వెళ్ళావు, మొత్తం చేతులు కాళ్ళు అన్ని కుళ్ళిపోయాయి కదా, ఏమి నమనమలాడిపోతే చిన్న పిల్లోడ్లాగా అయిపోయింది దేహం, ఇది ఎలా సాధ్యమైంది అంటే ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ఒక దైవజనుడు ప్రార్థన చేయగా నాకు తగ్గింది. ఇప్పుడు మహిమ ఎవరికి వెళ్ళింది? ఇప్పుడు మన టీవీల్లో వాటిల్లో చూస్తున్నాం. నిజంగా స్వస్థత జరిగిందో లేదో మనకు తెలియదు. ఈ మౌత్ తీసుకెళ్ళి ఏం చేస్తారండి? ఈ మైక్ తీసుకెళ్ళి అండ్ నోట్లో పెట్టేస్తారు, మొత్తం నోట్లో చెప్పు అమ్మా నీకేం జరిగింది చెప్పు. నేను ఈ రోగంతో వచ్చానండి, ఈ మందిరానికి వచ్చానండి అన్న అన్నయ్య గారు ప్రార్థన చేశారండి, అంతే వెంటనే నాకు స్వస్థత వచ్చేసిందండి అన్నగారికి మహిమ కలుగునుగా. అరే ఇప్పుడు అర్థమైందా ఎలీషా బయటికి ఎందుకు రాలేదు? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? మనం ఆయనను మహిమపరచడానికి. నేను ఇదే మాట ఎంతవరకు నిన్ను నీవు మరుగుపరుచుకుంటావో అంతవరకు నువ్వు దేవుని మహిమపరుస్తావు. నేను కాదు ప్రభువా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమును బట్టే, కృపా సత్య నీ నామమును బట్టే నీకే మహిమ కలుగునుగా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ నీకే కలగాలి. ఎందుకంటే నీ మహిమ నువ్వు ఎవరితోనూ పంచుకుని వాడవు కాదు. ఎలీషా బయటికి రాకపోవడానికి మొట్టమొదటి కారణం మహిమ దేవునికి వెళ్ళాలి. ఇప్పుడు రెండో పని ఏం చేయలేదండి? చెయ్యి ఆడించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా కనీసము వ్యాధి గల రోగం కూడా చూడకుండా 7 మార్లు నువ్వు వెళ్ళి అందులో ములుగు అంటే ఏం చెప్పాలా? ఏ నయమాను ఆత్మ ప్రతి స్థలమందు వెళ్తుందో, ఏ నయమాను ఏ ఎలీషా నయమాను వస్తుంది మాట ఏ ఎలీషా ఆత్మ, ఏ ఎలీషా మనస్సు అన్ని చోట్ల ప్రయాణం చేసి వెళ్ళగలదు. ఒకే ఒక స్థానంలో ఉండి ప్రపంచమంతటిని చూడగలిగే గొప్ప ధన్యత ఎలీషాకి ఉందో, అలాంటి ఎలీషా బయటకు వచ్చి రోగం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు నయమాను తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడే ఎలీషాకి ఆ సంగతి బాగా తెలుసు. ఇలాంటి వాడు వస్తాడు, వాడు మనసులో నేను బయటకు వచ్చి వాడి రోగం గల ప్రాంతంలో నేను చెయ్యి ఆడించి నేను వాడికి ప్రార్థన చేయాలనే ఆశతో వాడు నా దగ్గరికి వస్తున్నాడని సంగతి కూడా తెలుసు. అందుకే ఎలీషా నయమాను కోరుకున్నట్టు ఎక్కడ చేయలేదు. కారణం మహిమ ఎవరికి వెళ్తుంది? ఎలీషా. ఈ మాట మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇలా చేయుట వలన, ఎలీషా బయటికి రాకపోవటం వలన, రోగం గల ప్రాంతంలో చెయ్యి ఆడించి ప్రార్థన చెయ్యకపోవటం వలన ఇప్పుడు మహిమ ఎవరికి వెళ్ళిందండి? దేవుడికి. ఎలా? ఇదే నయమాను. రండి 22వ వచనంలో చూడండి. 22 కాదు, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 పేజీ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 300 పరీక్ష 42వ వచనం చూడండి. 4వ అధ్యాయం 42వ వచనం. మరియు చాలు. ఈ మాట ఎందుకు చదివాము అంటే ఎలీషాకి ఇంతకు ముందు
ఒక ఆయన కానుక తీసుకొచ్చాడు. ఆ కానుకలో ఏమున్నాయి? 20 రొట్లు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. ఎలీషా ఒంటరి వాడేం కాదు. ఎలీషా ఒక స్కూల్ నడుపుతున్నాడు. ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఎలీషా దగ్గర వాక్యము నేర్చుకుంటున్నారు. ఎలీషా ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. మళ్ళీ దేవుని సేవ కొరకు సిద్ధపరుస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. వాళ్ళు ఉన్న స్థలం ఇరుకుగా ఉంది. వాళ్ళకి కాస్త విశాలమైన స్థలం కావాలి. శిష్యులు ఎక్కువ మంది అయిపోయారు, పడుకోవడానికి స్థలం సరిపోవట్లే. ఎలీషాకి నిజంగానే అక్కర్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఇక్కడ 42వ వచనంలో ఒక ఆయన గోధుమలను, ఒక 20 రొట్టెలను అవన్నీ తీసుకొస్తే ఇక్కడ ఎలీషా వాటిని అంగీకరించినట్టు మనం చదువుతున్నాం. అలాంటప్పుడు ఇంత అక్కర్లో ఉన్నాడే ఎలీషా, ఇంత అవసరతలో ఉన్నాడే, ఉన్న స్థలం కూడా ఇరుకైపోయిందే, దీనికంటే పెద్ద స్కూల్ కట్టించాలి, ఇంకా ఎక్కువ మంది శిష్యులు అందులో జాయిన్ అవ్వి దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని సేవించడం ఎట్లో నేర్చుకోవాలి, వాళ్ళందరికీ తరబీదు ఇవ్వాలి అని ఎలీషా మీద ఇంత భారం ఉన్నప్పుడు నయమాను తీసుకొచ్చిన కానుక చిన్న చిన్న కానుక కాదండి. ఎడ్ల బండ్ల నిండా బంగారము, వెండి, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకుని వచ్చాడు. అది తీసుకుంటే ఎంత ఉపయోగపడు, కానీ అందులో ఏమీ తీసుకోపోవడానికి కారణం ఏంటి? ఎందుకు తీసుకోలేదండి? ఎందుకు తీసుకోలే? ఇంత అవసరత ఉన్నప్పుడు ఆ బంగారము, వెండి, ప్రశస్త వస్త్రాలు ఇవన్నీ ఉపయోగపడేవి కదా, ఇంకా పెద్దగా స్కూల్ కట్టడానికి ఉపయోగపడేవి కదా, మరి ఎందుకు తీసుకోలే? మనం సాధారణంగా ఎప్పుడైనా ఎవరైనా ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి? మన సంఘం అందరం ఏం చేస్తాం? ఒకసారి పలకరించడానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ అయ్యి మన మరియమ్మ కూడా ఆపరేషన్ అయింది, అందరం వెళ్ళాము. సరేనా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న ఏం అడుగుతాం? బాగులేని మనిషిని మొట్టమొదటి ప్రశ్న ఏం అడుగుతాం? ఎలా ఉన్నారు? ఇంకా తర్వాత ఆరోగ్యం బాగుందా? తర్వాత దేవుడు మన కరెక్ట్ చెప్పు. తర్వాత అమ్మ బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు తర్వాత అసలైన ప్రశ్న, మీరు ఒకవేళ ఏం చెప్పలేకపోతున్నారంటే అసలు మీరు పలకరించడానికి వెళ్తున్నట్టు లేనే లేదు. ఈ ప్రశ్న ఎవరైనా అడిగినా అడగకపోతే నాకు మాత్రం ఫస్ట్ ప్రశ్న ఇదే. ఏమని అడుగుతాం? ఈ ఆపరేషన్కి ఎంత అయింది? ఈ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయింది అంటే, అన్న మొత్తం కలిపి 32,000 అయిందన్న. ఇంత ఖచ్చితంగా అన్న, మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తారంటే నేనే దగ్గర డబ్బులు ఇచ్చాను కాబట్టి. వేసి కూడా ఉంటాడు, అయితే డబ్బులు నా చేతికి ఇప్పించాడు కాబట్టి 32,000 ఇచ్చినట్టు నాకు గుర్తు. సరేనా? ఇప్పుడు బాగైపోయిన నయమాను తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత తన రాజ్యంలో ఉన్నవారు అదే ప్రశ్న అడుగుతారు. రాజా, అసలు ఎవరు బాగు చేయలేని నయమాను, ఎవరు బాగు చేయలేని కుష్ఠవ్యాధితో వెళ్ళావు, చేతులు, కాళ్ళు, వేళ్ళు మొత్తం అన్నీ కుళ్ళిపోయాయి కదా, మొహం అందవికారంగా మారిపోయింది కదా, అలాంటిది నవనవలాడిపోతున్న శిశువు అనే ఒళ్ళైపోయింది నీది, చేతులు, కాళ్ళు ఇంత లేతగా మారిపోయాయి, ఇంతకీ నీకు ఎంత అయింది అంటే ఏం చెప్పాడు? 1 రూపాయి ఖర్చు అవ్వలేదు. 1 రూపాయి ఖర్చు అవ్వలేదు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగానంతే. కాబట్టి ఎట్లా మహిమపరిచాడో తెలుసా? ఈ మనుషుడే ఎట్లా మహిమపరిచాడో తెలుసా? చూడండి 5వ అధ్యాయం, యువతల పక్క పేజీలో చూడండి. 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అన్నాడు. ఫస్ట్ ఇప్పుడు అతడు చూసారా? ఎవరిని మహిమ ఇప్పుడు ఎవరికి వెళ్తోంది? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ. ఎవరంటున్నారు? నయమాను. ఎవరిని పూజించేవాడు? 18వ వచనం.
ఆ, రిమోనుడిలోకి వచ్చి ఆ. నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమోనుడిలో నమస్కారం చేసినట్లుగా ఆ. రిమోనుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని చూసి యెహోవా నీ దాసుని నన్ను క్షమించుగాక ఏమంటున్నాడు అని చెప్పగా, ఇప్పుడు అర్థమైందా? 18వ వచనంలో రాయబడిన మాట ఎంత అద్భుతమైన మాట. దేవుని దగ్గర, జీవం కలిగిన దేవుని దగ్గర సాగిలపడి ఏమంటున్నాడు? నా యజమానుడు రిమోను దేవతల మందిరములో సాగిలపడటం వలన నేను క్షమాపణ కోరుకుంటున్నా. ఈ రోజు నువ్వు నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నా. రిమోను దేవాలయములో ఉండే దేవుడు అబద్ధ దేవుడు అని నేను తెలుసుకుంటుంది. అందును బట్టి నన్ను క్షమించు. దేవుడు కాని దానికి నేను సాగిలపడా. ఎవరికి మహిమ ఇవ్వకూడదు, నేను దాన్ని మహిమపచ్చా, కాబట్టి నన్ను క్షమించు. 15వ వచనంలో అయితే అసలైన మాట, ఇశ్రాయేలు దేవుడైన ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు? దేవుడు కానే కాదు. ఎవరంటున్నారు ఈ మాట? ఒక అన్యుడు, ఒక అన్యుడు. ఇవన్నీ ఒక్క ఎలీషా బయటికి రాకుండా, మహిమ తాను దొంగలించకుండా, దేవునికి మహిమ వెళ్ళేటట్టు తన ప్రవర్తనను బట్టి తాను దేవునికి మహిమ తీసుకొచ్చాడు. ఇదే మనం చిన్న ప్రార్థన చేసి పొరపాటున కనుక జ్వరం తగ్గిపోయిందనుకో, మన పేపరు 3 మండలాలకు వెళ్ళిపోతుంది. నేను ప్రార్థన చేశాను, నేను ఇప్పుడు అర్థమైందా? మన మధ్యలో చాలామంది కోపం, అన్న ఎవరింటికి రాడు, ఎవరికి ప్రార్థన చేయడు. ఇంటికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇంటికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేను అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు మీరు ఏమంటారు? దేవుడే నన్ను బాగు చేశాడు, దేవుడే నన్ను స్వస్థపరిచాడు. ఈ ఒక్క చిన్న పాఠం నేర్పించడానికి నేను రాను. మన వ్యక్తిగత ప్రార్థనలు మనం అందరము ఒకరికొకరు ప్రార్థన చేస్తూనే ఉంటాం. అందుకొరకు మనకి స్వస్థత కలుగుతుంది. కనుక మహిమ ఎవరికి వెళ్ళాలి? దేవుడికి. నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు. చివరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా, ఆయనే మనకి మాదిరి. ప్రభువు ఇన్ని అద్భుతాలు చేసి కూడా ఏమన్నాడు తెలుసా? ఈ ఒక్క మాట చదువుకుని బలలో పాల్గొంటున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ప్రభుకైతే పూర్తి అర్హత, నేనే చేశాను. ద్రాక్షారసం, నీళ్లను ద్రాక్షారసంగా నేనే మార్చాను. 10 మంది కుష్ఠవ్యాధుల్ని నేనే స్వస్థపరిచాను. చెప్పే అధికారం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఆయనే చేశాడు. కానీ ఆయన ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. అదేంటండి, చేసిందంతా ఆయనే కదా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టింది ఎవరు? 5 రొట్టెలు 2 చేపలు 10,000 మందికి పంచిపెట్టింది ఎవరు? యేసు ప్రభువే. నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది ఎవరు? యేసు ప్రభువే. చనిపోయిన మనిషిని మళ్ళీ తిరిగి లేపింది ఎవరు? యేసు ప్రభువే. లాజర్ని సమాధిలోంచి బయటకు తెచ్చింది ఎవరు? యేసు ప్రభువే. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా సమాధానం యేసు ప్రభువే అని వస్తుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. నా అంతటా నేనేమీ చేయలేను. అబ్బా, నా అంతటా నేనేం చేయట్లేదు బాబు. మీరు నన్ను దేవునిగా కొలవద్దు. నన్ను పంపిన వాని మాటను బట్టి నేను చేయగలుగుతున్నా. ఆయన చేయించుకుంటున్నాడు, నేను చేస్తున్నాను, అంతే. నేను కాదు ఇక్కడ. దేవుని మహిమ ఎవరికండి? దేవుడు. మంచి స్వభావం మహిమను దొంగలించాడు. ఇది నా వల్ల జరిగింది, ఇది నేను చేశాను, నేను ప్రార్థన చేశాను, అందుకనే ఇది అయింది. నేను ఎప్పుడో ప్రార్థనలో అడిగాను, అందుకని దేవుడు ఇచ్చాను. నేను ఎప్పుడో చేశాను, అందుకని. కానీ ఎలీషా జీవితం మనందరికీ పాఠం. భూమి మీద మనము దేవుని ప్రజలమని ఎలా గుర్తింపు పొందుతామంటే, ఎప్పుడైతే మన జీవితాన్ని బట్టి మహిమ దేవునికి వెళ్తుంది. నేను మరుగైపోవాలి, ఆయన కనపడాలి.
మనం ఎంతగా మనల్ని మనం మరుగుపరుచుకుంటామో అంతగా ప్రభువుకి మహిమ, అంతగా ఆ దేవునికి మహిమ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వెలుగులో ఈ సత్యాల గుండా మనమందరం ఇక మీద నడుచుకుంటాం. మన జీవితాలు దేవునికి మహిమకరంగా మనం జీవిద్దామని తీర్మానించుకుందాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించాం.